జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో నెక్స్ట్ మనం డైనమిక్ అనలిటికల్ అప్రోచ్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. సో సో మనం కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ అండ్ డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో we will discuss about a machine. So what is a machine? So machine is a combination of number of bodies connected in such a way that there should be a relative motion, and one form of energy will be one form of useful energy is converted into useful work. సో ఇన్పుట్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుందంటే యూస్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది ఒక మెషిన్లో. సో మెషిన్ అన్నామంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో a machine is usually consists of number of components. సో ఇవి ఎప్పుడైతే యాక్సిలరేట్ అవుతున్నాయో, సో ఇఫ్ కాంపోనెంట్స్ యాక్సిలరేట్, ఎప్పుడైతే మెషిన్ మూవ్ అవుతుందో, సో ఆ మెషిన్ అనేది సమ్ కాంబినేషన్ ఆఫ్ లింక్స్ కదా. సో ఎప్పుడైతే మెషిన్ అనేది మూవ్ అవుతుందో, మీరు ఇన్పుట్ ఎనర్జీ ఇచ్చారు, సో ప్రతి లింక్ కూడా ఏమవుతుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మెషిన్ అనేది యాక్సలరేట్ అయితే, సో వి విల్ some inertia forces will be generated due to the mass of those links. ఇనర్షియా ఫోర్సెస్ ఎప్పుడైతే ఒక మెషిన్ అనేది యాక్సలరేట్ అవుతుందో, సో ఎవ్రీ కాంపోనెంట్ ఇన్ దట్ మెషిన్ విల్ యాక్సలరేట్. సో ఎప్పుడైతే యాక్సలరేషన్స్ ఉన్నాయో, సో డ్యూ టు ద మాసెస్ ఆఫ్ దోస్ లింక్స్ ఇనర్షియా ఫోర్స్ విల్ బి జనరేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి మనకు వస్తాయి, ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు దేర్ మాసెస్. సో ప్రతి లింక్కి సమ్ మాస్ ఉంటుంది. సో ఆ మాస్ ఉన్న లింక్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి సమ్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. అండ్ ద ఇనర్షియా ఫోర్స్ magnitude will be given by mass of that link and acceleration. Mass of that link into acceleration of that body చేస్తే మనకి ఇనర్షియా ఫోర్సెస్ అసోసియేటెడ్ విత్ దట్ లింక్ ఆర్ బాడీ. సో ప్రతి బాడీ దగ్గర ఇనర్షియా ఫోర్సెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యూజువల్గా మనం ఒక లింక్ తీసుకుంటే దానికి సమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్కి ఎంతైతే యాక్సిలరేషన్ ఉందో, ఆ యాక్సిలరేషన్ అనేది మనం ఈ ఇనర్షియా ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ అంటే మెషిన్లో ఎవ్రీ పార్ట్ యాక్సిలరేట్ అవుతుంది. సో ప్రతి పార్ట్ దగ్గర కూడా ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ స్మాల్, సో ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ are small compared to the externally applied loads, compared to the externally applied loads, compared to the externally applied loads, so the inertia forces can be neglected. So the inertia forces can be neglected while analyzing the mechanism. సో అంటే ఒక పార్ట్ అనేది మనకి ఎప్పుడైతే యాక్సలరేట్ అవుతుందో, ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ స్మాల్ కంపేర్డ్ టు ద ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్స్, సో దట్ ద ఇనర్షియా ఫోర్సెస్ కెన్ బి నెగ్లెక్టెడ్ వైల్ అనలైజింగ్ ద మెకానిజం. సో మనకి కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో మనం డిస్కస్ చేసింది మొత్తం ఏంటంటే, సో ఇన్ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ, సో మనం ఏం చేసామంటే వెలాసిటీ వాల్యూస్, అలాగే యాక్సిలరేషన్స్ ఆఫ్ వేరియస్ పాయింట్స్
మనం 4 బార్ మెకానిజం ఇచ్చినప్పుడు, అలాగే స్లైడర్ క్రాంక్ మెకానిజం ఇచ్చినప్పుడు, వి 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 ఇన్ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ విల్ స్టడీ ద జామెట్రీ ఆఫ్ మోషన్. సో వెలాసిటీ వాల్యూస్ ఎంత ఒక పర్టికులర్ పాయింట్కి, అలాగే యాక్సలరేషన్ వాల్యూస్ ఎంత ఉంటాయి. సో అవి మొత్తం కూడా మనం కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో నేర్చుకున్నాం. సో కమింగ్ టు డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్. సో డైనమిక్స్ అంటే తెలుసు కదా. సో విల్ కన్సిడర్ ద ఫోర్సెస్. సో డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో ఏం చేస్తామంటే ఫోర్సెస్ గురించి మనం స్టడీ చేస్తాం ఇక్కడ డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో. సో ఇప్పుడు మెషిన్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి సమ్ ఇనర్షియా ఫోర్స్ ఉన్నాయి. ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ స్మాల్ ఇన్ కంపారిజన్ టు ద ఎక్స్టర్నల్ అప్లైడ్ లోడ్స్, వీ కెన్ నెగ్లెక్ట్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్. సపోజ్ ఇక్కడ ఒక 4 బార్ మెకానిజం తీసుకుంటున్నాను. సో లెట్ us కన్సిడర్ ఏ 4 బార్ మెకానిజం. సో ఈ 4 బార్ మెకానిజం తీసుకుంటున్నాను. సో సపోజ్ ఇది ఫస్ట్ లింక్, ఫిక్స్డ్ లింక్, ఇది సెకండ్, థర్డ్ అండ్ ఇది ఫోర్త్ లింక్ అనుకున్నాను. సపోజ్ ఈ థర్డ్ లింక్ మీద నేను ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తాను, ఎక్స్టర్నల్గా అప్లై చేస్తాను ఫోర్స్. సో ఒక లింక్ రొటేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను నేను. సో ఎప్పుడైతే మనకి ఇలా ఫోర్స్ అప్లై చేసాము, సో మెకానిజం రొటేట్ అవుతుంది. సో ఎవ్రీ పార్ట్ విల్ యాక్సలరేట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్న లోడ్ ఏంటి, F3 అనే ఫోర్స్ ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్నాం. ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్స్. సో ఎప్పుడైతే మెషిన్ యాక్సలరేట్ అవుతుందో, సో ప్రతి లింక్ దగ్గర కూడా ఇనర్షియా ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. సో ఇనర్షియా ఫోర్స్ సపోజ్ ఫస్ట్ సెకండ్ లింక్లో సో ఒక ఇనర్షియా ఫోర్స్ అనేది జనరేట్ అయింది. సపోజ్ థర్డ్ లింక్లో ఒక ఇనర్షియా ఫోర్స్ జనరేట్ అయింది. అలాగే ఫోర్త్ లింక్లో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇనర్షియా ఫోర్సెస్ అంటే యాక్చువల్ మాసెస్ ఉండడం వల్ల సమ్ సెట్ అయిన ఇనర్షియా ఫోర్సెస్ జనరేట్ అవుతాయి కదా. సో సో ఈ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఒకవేళ ఈ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్స్, మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్న లోడ్ ఏంటి, F3 అనే లోడ్ ఉంది కదా. ఈ ఎక్స్టర్నల్గా అప్లైడ్ ఫోర్స్ F3 కన్నా ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ప్రతి పార్ట్లో జనరేట్ అవుతున్న ఇనర్షియా ఫోర్స్ వాల్యూస్ అనేవి మనకి తక్కువ ఉన్నాయి అంటే, సో వెరీ స్మాల్, దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ వెరీ స్మాల్. సో అలా ఆ కేసులో ఏం చేస్తామంటే వీ యూజువల్లీ నెగ్లెక్ట్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్. ఇనర్షియా ఫోర్సెస్ నెగ్లెక్ట్ చేసి మనం మెకానిజం అనలైజ్ చేస్తాం. సో ఇనర్షియా ఫోర్సెస్ కెన్ బి నెగ్లెక్టెడ్, ఎందుకంటే ఎక్స్టర్నల్గా అప్లై చేసిన లోడ్స్ కన్నా ఇనర్షియా ఫోర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కెన్ బి నెగ్లెక్టెడ్ అండ్ మెకానిజం విల్ బి అనలైజ్డ్. సో ఇనర్షియా ఫోర్సెస్ని నెగ్లెక్ట్ చేసుకుని మనం మెకానిజం అనలైజ్ చేస్తాం. సో దిస్ అనాలిసిస్ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. This analysis is known as static force analysis. సో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడైతే మెషిన్ అనేది యాక్సలరేట్ అవుతుందో. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మెకానిజం విల్ యాక్సలరేట్ సో దట్ ఇనర్షియా ఫోర్సెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మెకానిజం. ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ కంపారిజన్ ఇన్ కంపేర్డ్ టు those externally applied loads, so we can say that the analysis is a static force analysis. ఇనర్షియా ఫోర్సెస్ అనేవి నెగ్లెక్ట్ చేస్తే మీ మెకానిజం అనలైజ్ చేసేటప్పుడు దాన్ని స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటారు. సో సపోజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ అంటే ఇనర్షియా ఫోర్స్ అనేవి యాక్చువల్ కన్సిడర్ చేయాలి, బట్ ఏంటంటే యూజువల్గా కొన్ని కేసెస్లో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. సో మనకి అంత పెద్దగా ఎర్రర్స్ ఏం రావు. సో ఎగ్జాంపుల్ ఈజ్ in lifting cranes, the bucket load
and the static weight loads, the static weight loads may be quite high relative to maybe quite high relative to dynamic loads, relative to dynamic loads. సో డైనమిక్ అంటే మెషిన్ అనేది యాక్సలరేట్ అవుతుంది, అప్పుడు వచ్చేవేంటి ఇనర్షియా ఫోర్సెస్ డ్యూ టు యాక్సలరేటింగ్ masses, and thus static force analysis is justified. సో ఇప్పుడు లిఫ్టింగ్ క్రెయిన్స్ లో ఏంటంటే మనకి ఏంటంటే బకెట్ లోడ్ ఉంటుంది. అంటే సపోజ్ క్రెయిన్స్ దగ్గర యాక్చువల్గా సమ్ లోడ్ ని లిఫ్ట్ చేస్తుంది కదా, సో ఆ బకెట్ లోడ్ అండ్ ఆ క్రెయిన్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ యొక్క వెయిట్స్ తోటి కంపేర్ చేస్తే సో దాంట్లో జనరేట్ అయ్యే ఇనర్షియా ఫోర్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఎక్కువ అవి ఏమి యాక్సలరేట్ అవ్వవు. సో ఇనర్షియా ఫోర్స్ కూడా ఆటోమేటిక్ తక్కువ వస్తాయి. సో అప్పుడు ఆ బకెట్ లోడ్స్ అలాగే స్టాటిక్ వెయిట్ లోడ్స్ ఆ లిఫ్టింగ్ క్రెయిన్స్ లో సో అవి యూజువల్ గా ఏంటంటే చాలా హైగా ఉంటాయి కంపేర్ టు ద ఇనర్షియా ఫోర్సెస్. సో అలాంటి అనాలసిస్ లో మనం ఏం చేస్తామంటే మనం ఇనర్షియా ఫోర్స్ నెగ్లెక్ట్ చేసుకుని మనం మొత్తం మెకానిజం మొత్తాన్ని అనాలిసిస్ చేస్తాం, దాన్ని స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటారు. సో ఈ రకంగా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లో స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్. సో డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్, సో మెషిన్ అనేది ఇప్పుడు ఒకవేళ యాక్సిలరేట్ అయితే ఇట్ యాక్సిలరేట్స్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్ ఈచ్ కాంపోనెంట్, ప్రతి కాంపోనెంట్ లో కూడా ఎప్పుడైతే మెషిన్ అనేది యాక్సలరేట్ అవుతుందో సర్టైన్ ఫోర్సెస్ అండ్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ if these inertia forces are dominant if these inertia forces are dominant or comparable with magnitudes of external forces external forces. సో మన ఇనర్షియా ఫోర్స్ డెవలప్ అవుతాయని చెప్పాను. ఇఫ్ దీస్ ఇనర్షియా ఫోర్సెస్ ఆర్ డామినెంట్ ఆర్ కంపారబుల్ విత్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నా మేబీ కొన్నిసార్లు ఇనర్షియా ఫోర్స్ ఎక్కువ రావచ్చు, లేదంటే ఇంచుమించు దాని దగ్గరలో మనకి మ్యాగ్నిట్యూడ్స్ అనేవి ఉండొచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా మనం ఇనర్షియా ఫోర్సెస్ ని మన అనాలిసిస్ లో ఇంక్లూడ్ చేయాలి. సో వీ షుడ్ ఇంక్లూడ్ ఇనర్షియా ఫోర్సెస్ while analyzing the motion of the while analyzing the mechanism. So if these inertia forces are considered in our analysis, we can say that that analysis is dynamic force analysis. సో ఇలా ఒకవేళ ఇనర్షియా ఫోర్సెస్ అనేది మనం కన్సిడర్ చేస్తే మనం ఏమంటాం అంటే దాన్ని డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటాం. డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్.
సో మీకు ఇందాక డైనమిక్ ఇనర్షియా ఫోర్స్ అని చెప్పాను. ఇనర్షియా ఫోర్స్ సమ్ ఫార్ములా ఏం చెప్పాను? ఇనర్షియా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ దట్ లింక్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఒక లింక్ దగ్గర ఇనర్షియా ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉందో చూస్తాము. సో అప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో ఇనర్షియా ఫోర్సెస్ అనేవి మనకు కావాలి అంటే ఇండైరెక్ట్ గా యాక్సిలరేషన్ వాల్యూస్ కావాలి. సో యాక్సిలరేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రమ్ ది యాక్సిలరేషన్ డయాగ్రామ్. సో acceleration values will be obtained from the acceleration diagram. సో ఒకవేళ యాక్సిలరేషన్ డయాగ్రామ్ మనం డ్రా చేయాలంటే ఇండైరెక్ట్ గా వెలాసిటీ డయాగ్రామ్ రావాలి. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేస్తేనే కదా మనకి యాక్సిలరేషన్ వాల్యూస్ వస్తాయి. వెలాసిటీ డయాగ్రామ్ రావాలి. సో వెలాసిటీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి అంటే we need to have the configuration diagram డ్రా చేసి అక్కడ నుంచి మనం వెలాసిటీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో ఎందుకు నేర్చుకున్నారు అంటే డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ ని మనం చేయాలి అంటే సో అంటే ఇనర్షియా ఫోర్సెస్ వాల్యూస్ మనం కనుక్కోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ యాక్సిలరేషన్ వాల్యూస్ కావాలి. ఈ యాక్సిలరేషన్ వాల్యూస్ కావాలి అంటే మనం యాక్సిలరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈ యాక్సిలరేషన్ డయాగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెలాసిటీ వాల్యూస్ నుంచి వస్తుంది. సో అందుకోసం వెలాసిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. సో వెలాసిటీ డయాగ్రామ్ మనం డ్రా చేయాలంటే కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఇక్కడ యాక్సిలరేషన్ అనాలిసిస్ వరకు కూడా మనం కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో మనం నేర్చుకున్నాం. దీని తర్వాత మనం వేరియస్ ఇనర్షియా ఫోర్సెస్ కన్సిడర్ చేసుకుని మనం అనాలిసిస్ చేస్తాం మెకానిజంని. దాన్ని డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటారు. సో యాక్చువల్లీ గ్రాఫికల్ అనాలిసిస్ ఇవి ఏంటంటే గ్రాఫికల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫర్ డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ ఏంటంటే సమ్ గ్రాఫికల్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే అనలిటికల్ మెథడ్స్ ఉన్నాయి. డైనమిక్ అనాలిసిస్ లో సో వీ హ్యావ్ సో ఫస్ట్ ఏంటంటే స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి అంటే కంపేర్ టు ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్. సో ఈ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ లో మనం గ్రాఫికల్ అనాలిసిస్ యూజ్ చేస్తాం. సిమిలర్ గా ఇంకొకటి చెప్పాను, డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటే ఏంటో చెప్పాను. ఈ డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అంటే సో మనకి ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఎక్స్టర్నల్ లోడ్స్ కంపారబుల్ గా ఉన్నాయి, లేదంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అలాంటిదప్పుడు మనం ఖచ్చితంగా we need to include those inertia forces in our analysis. సో దీనికోసం ఏంటంటే డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ లో గ్రాఫికల్ అనాలిసిస్ ఉంది, అలాగే నెక్స్ట్ అనలైటికల్ అప్రోచ్ కూడా ఉంది. ఈ అనలైటికల్ అప్రోచ్ అనేది 4-bar మెకానిజం కంటే మనకి చాలా కష్టం అవుతుంది. సో అందుకోసం ఏంటంటే జనరల్గా మనం ఎక్కువగా యూజ్ చేసే మెకానిజం అనేది రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం, విచ్ ఈజ్ ఎన్ ఇన్వర్షన్ ఆఫ్ స్లైడర్ క్రాంక్ మెకానిజం కదా. రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం అనేది స్లైడర్ క్రాంక్ మెకానిజం యొక్క ఇన్వర్షన్. సో అది మీరు ఐసీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ లో ఈ రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం కదా. సో అనలైటికల్ అప్రోచ్ అనేది రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం కి మనం డిస్కస్ చేస్తాం ఈ డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో. ఈ గ్రాఫికల్ అనాలిసిస్ అనేది నెంబర్ ఆఫ్ మెకానిజం మనం చేయొచ్చు, బట్ ఇన్ గ్రాఫికల్ అనాలిసిస్ వీ నీడ్ టు హ్యావ్ to solve that problem. We need to have velocity diagram and we need to have acceleration diagram. If we and ఈ acceleration తెలిస్తేనే మనం గ్రాఫికల్ అనాలిసిస్ మనం చేయగలం. సో ఈ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ లో ఉన్న గ్రాఫికల్ అనాలిసిస్, అలాగే డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ లో ఉన్న గ్రాఫికల్ అనాలిసిస్ కూడా మేబీ మీరు కాలేజ్కి వచ్చాక చెప్తాను, లేదంటే లాస్ట్ లో చెప్తాను ఇన్ కేస్ సిచ్యువేషన్ బట్టి. ప్రజెంట్ అయితే అనలైటికల్ అప్రోచ్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఈ అనలైటికల్ అప్రోచ్ డిస్కస్ చేయడానికి మనకి ఏంటంటే ఈ రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం ఈజ్ అన్ ఇన్వర్షన్ ఆఫ్ స్లైడర్ క్రాంక్ మెకానిజం కాబట్టి స్లైడర్ క్రాంక్ మెకానిజం యొక్క వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ పిస్టన్, సో అవి ఇంపార్టెంట్. సో యాక్చువల్గా కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో నేను ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను. సో మోస్ట్లీ చాలా మంది అటెండ్ అవ్వలేదు. సో ఇది ఒక రీకాల్ అనుకోండి, ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇది ఒక రీకాల్ అనుకోండి. నెక్స్ట్ వినని వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో నేను ఇప్పుడు డిస్కస్ చేసేది డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ లో అనలైటికల్ అప్రోచ్. అది కూడా ఏంటంటే ఓన్లీ ఒక మెకానిజంగా డిస్కస్ చేస్తాను, అనలైటికల్ అప్రోచ్. సో రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మెకానిజం. సో నెంబర్ ఆఫ్ మెకానిజం డిస్కస్ చేయొచ్చు, కాకపోతే అది ఏంటంటే చాలా
అంటే ఈ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం అనేది చూడడానికి సింపుల్గా ఉంటుంది, ఓన్లీ 4 లింక్సే ఉంటాయి అండ్ మనం ఈజీగా అనాలిసిస్ చేయగలం. సో ఇంకా మిగతా మెథడ్స్, మిగతా మెకానిజమ్స్కి అయితే మనకి యాక్చువల్గా ఏంటంటే కష్టమైపోతుంది బాగా. సో మన సిలబస్ ప్రకారం మనకి డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్లో రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం కూడా ఉంది కాబట్టి సో ఫస్ట్ అది డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ దీని తర్వాత ఫ్లై వీల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ అనేది మీకు యూనిట్ 2లో ఉంది, సిలబస్ చూడండి కావాలంటే, ఇంజిన్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఇప్పుడు నేను ఏంటంటే సమ్ ఇంజిన్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజంకి అనలైటికల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొస్తాం. సేమ్ ఇదే ప్రాబ్లం నేను గ్రాఫికల్ అనాలిసిస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సో ఆ రెండాట్లో మనం లాస్ట్లో కంపేర్ చేద్దాం. ఎప్పుడైతే గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తామో ఇక్కడ ఆల్రెడీ చేస్తాం కదా ప్రాబ్లమ్స్, ఇక్కడ వచ్చిన వాల్యూస్ అండ్ అక్కడ గ్రాఫికల్ అనాలిసిస్లో వచ్చిన వాల్యూస్తో మనం అప్పుడు కంపేర్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నేను అనలైటికల్ అప్రోచ్ డిస్కస్ చేస్తాను. Dynamic analysis of slider crank mechanisms. That too we are discussing analytical approach. We are discussing analytical approach while analyzing this slider crank mechanism. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అంటే ఇనర్షియా అంటే డైనమిక్ అనాలిసిస్ అంటే ఇనర్షియా ఫోర్సెస్ కావాలి. ఇనర్షియా ఫోర్సెస్లో మనకి ఉన్న ఫార్ములా ఏంటి? ఇనర్షియా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని చెప్పాను కదా. ఇనర్షియా ఫోర్స్ అంటే ఇండైరెక్ట్గా యాక్సలరేషన్ వాల్యూ అనేది కావాలి. సో యాక్సలరేషన్ వాల్యూ కావాలి. సో మనం ఇండైరెక్ట్గా వెలాసిటీకి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి, అలాగే యాక్సలరేషన్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది తీసుకురావాలి. సో అందుకోసం ఏంటంటే మనం ఇప్పుడు స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉన్న పిస్టన్కి సమ్ యాక్సలరేషన్ ఎంత ఉంది. సో ఎప్పుడైతే మనకి రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం అన్నానో పిస్టన్ చాలా ఫాస్ట్గా అది లోవర్ పొజిషన్ నుంచి ఇన్నర్ డెడ్ సెంటర్ నుంచి అప్పర్ టాప్ డెడ్ సెంటర్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా యాక్సలరేషన్ వాల్యూస్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ఈ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజంలో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనం ఖచ్చితంగా ఇనర్షియా ఫోర్సెస్ని కన్సిడర్ చేయాలి. అందుకోసం ఖచ్చితంగా మనకి యాక్సలరేషన్ వాల్యూ కావాలి. సో అందుకోసం ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఆఫ్ దిస్ ఈ స్లైడర్ కానీ లేదంటే పిస్టన్ కానీ మనం ఇక్కడ కనుక్కుంటాం. సో పిస్టన్ ఆర్ స్లైడర్. సో అనలైటికల్ అప్రోచ్ డిస్కస్ చేస్తున్నాము. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ ఫైండ్ అవుట్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ పిస్టన్. పిస్టన్ యొక్క యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. స్లైడర్ క్రాంక్ మెకానిజంలో టోటల్గా 4 లింక్స్ ఉంటాయి. సో ఇన్ ఏ స్లైడర్ క్రాంక్ మెకానిజం we will have 4 links. సో 4 లింక్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఫిక్స్డ్ లింక్ అనుకోండి. ఫిక్స్డ్ లింక్ ఖచ్చితంగా ఒక మెకానిజం అనేది మిగతా అన్ని లింక్స్ రిలేటివ్గా మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లింక్ ఫిక్స్ చేయాలి. సో కొన్ని మెషిన్స్లో ఏంటంటే మనకి అంటే ఇన్బిల్డ్గా ఏదో ఒక లింక్ యాక్చువల్గా మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో అది అంటే బేస్ ఆఫ్ దట్ మెకానిజం. సో అది ఏంటంటే ఫిక్స్డ్ లింక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లింక్ ఏంటంటే క్రాంక్. స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఈ నేమ్లో చూడండి ఒక క్రాంక్ ఉంటుందని ఉంది, అలాగే స్లైడర్ ఒకటి ఉంటుందని ఉంది. సో క్రాంక్ అనేది సెకండ్ లింక్, అలాగే సిమిలర్గా సో స్లైడర్ అనేది థర్డ్ లింక్. సో ఈ క్రాంక్ అండ్ స్లైడర్ ఆర్ పిస్టన్ అనుకోండి. సో ఈ క్రాంక్ అండ్ స్లైడర్ ఆర్ కనెక్టెడ్ బై ఏ లింక్ నోన్ యాజ్ ఏ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ కూడా మనకి
ఉంటుంది స్లైడ్ క్రాంక్ మెకానిజం. సో ఫిక్స్డ్ లింక్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ క్రాంక్, నెక్స్ట్ స్లైడర్ ఆర్ పిస్టన్, అలాగే కనెక్టింగ్ రాడ్. సో టోటల్గా 4 లింక్స్ ఉంటాయి స్లైడ్ క్రాంక్ మెకానిజంలో. సో దాంట్లో మనం ఈ స్లైడర్ యొక్క వెలాసిటీ కానీ లేదంటే పిస్టన్ యొక్క వెలాసిటీ కానీ కనుక్కోవాలి. సో ఇది మన 4 బార్ మెకానిజం, సారీ ఇది స్లైడ్ క్రాంక్ మెకానిజం. సో ఫిక్స్డ్ లింక్ ఆల్రెడీ బ్లాక్ కలర్ లింక్ ఉంది కదా, సపోజ్ ఇది ఫిక్స్డ్ లింక్ అనుకోండి, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లింక్. సో నెక్స్ట్ సెకండ్ లింక్ ఏంటంటే ఈ క్రాంక్. క్రాంక్ అంటే చూడండి, ఏదైతే కంప్లీట్గా 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందో ఒక పర్టికులర్ లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ అది ఎప్పుడైతే చేస్తుందో ఆ కరస్పాండింగ్ లింక్ ఏమంటామంటే క్రాంక్ అంటాం. సో ఇన్ అవర్ స్లైడ్ క్రాంక్, ఇన్ దిస్ స్లైడ్ క్రాంక్ మెకానిజం అవర్ ఇన్ దిస్ స్లైడ్ క్రాంక్ మెకానిజం మనకి ఏంటంటే క్రాంక్ ఏదంటే ఓఏ. సో ఓఏ ఈజ్ అవర్ క్రాంక్ విచ్ రొటేట్స్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓఏ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది క్రాంక్, అది ఎలా రొటేట్ అవుతుందంటే క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో విచ్ ఈస్ రొటేటింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్, రొటేట్స్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫస్ట్ ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది, అదేమో బ్లాక్ కలర్ కింద రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఓఏ లింక్ అనేది ఇంకొక లింక్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎల్ అనే లింక్ ఉంది చూడండి, స్మాల్ ఎల్ లింక్, ఇదేంటంటే కనెక్టింగ్. సో లింక్ విచ్ represents the length as L is known as the connecting rod. సో అంటే AB1 is our connecting rod. నెక్స్ట్ ఓకే టోటల్గా 4. నెక్స్ట్ ఇది ఏంటంటే పిస్టన్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ లింక్, నెక్స్ట్ క్రాంక్ కనెక్ట్ అయ్యి కనెక్టింగ్ రాడ్ ఉంది, కనెక్టింగ్ రాడ్ చివర్లో స్లైడర్ ఆర్ పిస్టన్ ఉంది. ఈ స్లైడర్ ఆర్ పిస్టన్ అనేది ఒక ఫిక్స్డ్ లింక్ మీద అది ఏమవుతుందంటే స్లైడ్ అవుతుంది. ద పిస్టన్ విల్ రెసిప్రొకేట్స్ ఆన్ దిస్ ఫిక్స్డ్ లింక్. ఈ ఫిక్స్డ్ లింక్ మీద ఏమవుతుందంటే అది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. సో ఎల్ అంటే కనెక్టింగ్ రాడ్ లెంత్, అలాగే స్మాల్ ఆర్ అంటే మనకి క్రాంక్ యొక్క లెంత్. ఓఏ ఉంది కదా, ఓఏ యొక్క లెంత్ స్మాల్ ఆర్ కింద ఇచ్చారు. ఆర్ ఇస్ ద క్రాంక్ లెంత్. సో ఇప్పుడు వెలాసిటీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాము. డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, మనకి వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఇది అంటే ఇప్పుడు ఇనీషియల్గా మనకి యాక్చువల్ మెకానిజం ఎలా ఉండదు. ఇనీషియల్ సపోజ్ ఈ పిస్టన్ అనేది సపోజ్ ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉందనుకోండి. సో ఆ డయాగ్రామ్ డ్రా చేస్తాను. అంటే ఇనీషియల్గా ఈ పిస్టన్ అనేది ఈ బి అనే పొజిషన్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే అది సమ్ టీటా యాంగిల్ రొటేట్ అయిందో అది B1 పొజిషన్కి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ పొజిషన్ డ్రా చేస్తాను. సో నెక్స్ట్ ఇనీషియల్గా ఉన్న పొజిషన్, నెక్స్ట్ సో ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద స్లైడ్ క్రాంక్ మెకానిజం. సో అది యూజువల్గా ఎలా ఉంటుందంటే సపోజ్ క్రాంక్ అనేది ఇక్కడ చూడండి సమ్ టీటా డిగ్రీస్ రొటేట్ అయింది. సో ఇనీషియల్గా ఈ క్రాంక్ ఉంది కదా, ఈ ఓఏ అనే క్రాంక్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇనీషియల్గా ఇక్కడ ఈ బ్లాక్ కలర్ లింక్ ఉంది కదా, సో అక్కడ యాక్చువల్గా అంటే ఇంకా టీటా డిగ్రీస్ రొటేట్ అవ్వలేదు, జస్ట్ ఈ ఓఏ లింక్ అనేది ఇక్కడ ఉంది. సో ఓఏ లింక్ ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ కనెక్టింగ్ రాడ్ అనేది అది ఇలా హార్జెంటల్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఓఏ అనేది ఇక్కడే ఉందనుకో, దాని మీద ఈ ఓఏ తోటి కోలీనియర్గా మనకి కనెక్టింగ్ రాడ్ వస్తుంది. ఈ కనెక్టింగ్ రాడ్ చివర్లో ఏముంటుంది, బి అనే లింక్ ఉంటుంది. సో ఆ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. సో ఇనీషియల్ పొజిషన్లో ఎలా ఉంటుందంటే, సో క్రాంక్ ఇనీషియల్గా ఇంకా ఏమి రొటేట్ అవ్వట్లేదు. సో ఇది క్రాంక్, ఇది సపోజ్ ఓ అండ్ ఇది ఏ అనే పాయింట్ అనుకోండి. సో నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ అనేది ఏమంటుంటే దాంతో కోలీనియర్గా వచ్చేస్తుంది. ఇది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద స్లైడ్ క్రాంక్ మెకానిజం.
సో ఈ కనెక్టింగ్ రాడ్ కదా ఎల్, ఇదేమో ఆర్. సపోజ్ ఇది పొజిషన్ బి. సో ఇనీషియల్గా స్లైడర్ అనేది ఐ మీన్ బి అనే పొజిషన్ దగ్గర ఉంది. సో ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ క్రాంక్ అనేది సంథింగ్ ఇక్కడ ఎక్కడికో వస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ పొజిషన్ డ్రా చేస్తున్నాను. ఇఫ్ క్రాంక్ రొటేట్స్ థీటా డిగ్రీస్, ఇఫ్ క్రాంక్ రొటేట్స్ థీటా డిగ్రీస్, ఎప్పుడైతే థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుందో, సో మనకి మెకానిజం ఎలా ఉంటుందంటే, ఈ క్రాంక్ అనేది రొటేట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ నుంచి సంథింగ్ ఇక్కడ ఎక్కడికో రొటేట్ అవుతుంది. ఇది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా రొటేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ కనెక్టింగ్ రాడ్ దాంతోపాటు ఇలా రైట్ సైడ్ మూవ్ చేస్తుంది. సో రైట్ సైడ్ కనెక్టింగ్ రాడ్ ఇలా మూవ్ అవుతుంది, దానికి అటాచ్ అయ్యి ఏముంది, స్లైడర్ ఉంది. సో కనెక్టింగ్ రాడ్ రైట్ సైడ్ మూవ్ అవుతుందంటే యువర్ స్లైడర్ విల్ ఆల్సో మూవ్స్ టువర్డ్స్ రైట్. మీరు యానిమేషన్ చూసుకోండి, మీకు ఆల్రెడీ చాలాసార్లు ప్లే చేశాను నేను స్లైడర్ క్రాంక్ మెకానిజం యానిమేషన్. సో ఇలాగేంటంటే మనకి ఇంకొక న్యూ పొజిషన్కి ఎప్పుడైతే క్రాంక్ అనేది సమ్ టీటా డిగ్రీస్ రొటేట్ అవుతుందో, సపోజ్ ఇది టీటా డిగ్రీస్ రొటేట్ అయిందో క్రాంక్ అనేది విత్ రెస్పెక్ట్ టు దిస్ హారిజాంటల్ యాక్సిస్, ఎప్పుడైతే టీటా డిగ్రీస్ రొటేట్ అయిందో, సో ఈ స్లైడర్ అనేది క్రాంక్ కనెక్టింగ్ రాడ్తో పాటు మూవ్ అవుతుంది, సమ్ న్యూ పొజిషన్కి వస్తుంది. సో ఈ పాయింట్ ఏ అనేది చూడండి రైట్ సైడ్ మూవ్ అవుతుంది ఇక్కడ ఎక్కడికో. సో రైట్ సైడ్ మూవ్ అయిందంటే దాంతోపాటు అటాచ్ అయ్యి ఉంది కనెక్టింగ్ రాడ్. సో బి పాయింట్ కూడా దాంతోపాటు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు సో మనం వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ద పిస్టన్ వాల్యూ కనుక్కోవాలి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కుందాం. ఓకే, ఇది క్రాంక్ ఎప్పుడైతే థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుందో సమ్ ఈ పిస్టన్ అనేది సమ్ బి అనే పొజిషన్ నుంచి సమ్ బి1 అనే పొజిషన్కి వచ్చింది. అంటే ఇంత యాక్చువల్గా డిస్ప్లేస్ అయింది. ఎప్పుడైతే క్రాంక్ ఇఫ్ క్రాంక్ రొటేట్స్ థీటా డిగ్రీస్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్, యువర్ స్లైడర్ ఆర్ పిస్టన్, సో పిస్టన్ displays a distance of x towards right. ఎప్పుడైతే క్రాంక్ అనేది థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుందో
మనకి పిస్టన్ అనేది సంథింగ్ ఇక్కడ ఉన్నది ఈ లొకేషన్కి రీచ్ అవుతుంది. సో ఎక్స్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ ఎక్స్ వాల్యూ అనేది మనం అనుకోవాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఎక్స్? సో ఎక్స్ రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ వెన్ అవర్ క్రాంక్ రొటేట్స్ అండ్ యాంగిల్ ఆఫ్ థీటా డిగ్రీస్. థీటా డిగ్రీస్ రొటేట్ అవుతున్నప్పుడు మనకి పిస్టన్ అనేది రైట్ సైడ్ ఎక్స్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో ఎక్స్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద piston we need to determine. సో దీనికోసం మనకు ఆల్రెడీ వాళ్ళు లెన్స్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ క్రాంక్ లెంత్ ఎంత ఇచ్చారంటే ఆర్ ఇచ్చారు. అలాగే కనెక్టింగ్ రాడ్ లెంత్ ఎల్ అనుకోండి. సపోజ్ ఈ కనెక్టింగ్ రాడ్ అనేది సపోజ్ ఈ హారిజాంటల్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, సపోజ్ బీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ కావాలి. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇండైరెక్ట్గా ఎలా కనుక్కుంటానంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ చూడండి, బి నుంచి. సో ఈ బిఓ లెంత్లోంచి ఏం చేస్తానంటే B1O సబ్ట్రాక్ట్ చేస్తాను. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి అంటే పిస్టన్ ఎంత డిస్ప్లేస్ అయిందో ఆ వాల్యూ కావాలి. సో దానికోసం ఈ టోటల్ లెంత్, సో బి నుంచి ఇనీషియల్గా ఉన్న లెంత్ అంటే బి అండ్ ఓ ఇనీషియల్గా ఇన్నర్ డెడ్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ దట్ కాన్ఫిగరేషన్ అది ఓడిసి అవుటర్ డెడ్ సెంటర్. సో ఇప్పుడు ఇనీషియల్గా బిఓ అంటే ఎక్స్ వాల్యూ కావాలి అంటే సో బిఓలోంచి B1O మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో బిఓ మైనస్ B1O. సో ఆల్రెడీ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ నేను డ్రా చేశాను. సో ఎట్ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ సో మనకి సో దిస్ ఈజ్ అవర్ ఇనీషియల్ పొజిషన్. సో ఇనీషియల్ పొజిషన్ దగ్గర బిఓ వాల్యూ చూడండి ఎంత ఉంది. సో బి నుంచి ఓ వరకు ఉన్న లెంత్, క్రాంక్ యొక్క లెంత్ ప్లస్ కనెక్టెడ్ రాడ్ యొక్క లెంత్ అంటే ఎల్ ప్లస్ ఆర్. ఇది కనెక్టింగ్ రాడ్ ఏబి అనేది కనెక్టింగ్ రాడ్, ఏఓ అనేది ఆర్ ఓఏ అనేది క్రాంక్ లెంత్. సో ఇనీషియల్గా ఏంటంటే బి నుంచి ఓకున్న డిస్టెన్స్ ఎంత అంటే ఎల్ ప్లస్ ఆర్. సో నెక్స్ట్ దాంట్లోంచి నేను ఏం చేయాలంటే B1O వాల్యూ తీసేయాలి. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈ B1 లొకేషన్ నుంచి ఓ వరకు ఉన్న లెంత్ B1O, ఈ వాల్యూస్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే సమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తాము, ఈ పాయింట్ ఏ ఉంది కదా, ఈ పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ B1O మీదకి డ్రా చేయండి. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఈ B1O వాల్యూ అనేది కనుక్కుంటాం. సో చూడండి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ అండ్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది. సో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో దీన్ని అంటే ఇప్పుడు B1O వాల్యూ కావాలి కదా, సో అది మనం కిందన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి చెప్తాం. సో ఆల్రెడీ BO వాల్యూ తెలుసు. ఇనీషియల్గా BO లెంత్ ఎంత అంటే ఎల్ ప్లస్ ఆర్ మైనస్ B1O వాల్యూ కావాలి. సో B1O వాల్యూ కావాలి కాబట్టి సో ఇది ఓ, ఇది ఏ, ఇదేమో B1O వాల్యూ కావాలి. సో ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాను. ఇక్కడ రైట్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ థీటా యాంగిల్, ఇక్కడేమో బీటా యాంగిల్. సపోజ్ మధ్యలో ఎక్కడైతే ఈ పర్పెండిక్యులర్ ఈ B1O టచ్ చేస్తుందో ఆ పాయింట్ కే అనుకుంటున్నాను. సో ఇప్పుడు B1O కావాలి అంటే B1K ప్లస్ KO. సో ఇప్పుడు B1K కావాలి.
సో మనకి AB1 అంటే ఏంటి? ఇది కనెక్టింగ్ రాడ్ లెంత్ స్మాల్ ఎల్ అది. అలాగే ఇదేమో క్రాంక్ లెంత్, ఇదేమో స్మాల్ ఆర్. సో మనకి ఇప్పుడు కేఓ వాల్యూ కావాలి అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 1 అనుకోండి, ఇదేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 అనుకోండి. సో కేఓ వాల్యూ కమ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అది ఎంత వస్తుంది కేఓ వాల్యూ? ఇక్కడ హైపోటెన్యూస్ చూడండి స్మాల్ ఆర్, టీటాకి ఈ కేఓ ఎలా ఉంది? ఎడ్సెంట్గా ఉంది కదా. ఎడ్సెంట్గా ఉందంటే కాస్ టీటా. కాస్ టీటా అంటే ఈజ్ ఈక్వల్ టు ఎడ్సెంట్ సైడ్ ఏంటి? కేఓ బై హైపోటెన్యూస్ స్మాల్ ఆర్. సో అక్కడ నుంచి కేఓ అంటే ఎంత వస్తుంది? ఆర్ కాస్ టీటా వస్తుంది. కేఓ ఈజ్ ఆర్ కాస్ టీటా. సిమిలర్గా B1K కావాలి. సో B1K కావాలి అంటే బీటాకి ఇది ఎలా ఉంది? ఎడ్సెంట్గా ఉన్న సైడ్ ఇది. సో B1K ఈజ్ అంటే కాస్ బీటా అంటే ఏమొస్తుంది? కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు B1K డివైడెడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి? ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఎల్ కనెక్టింగ్ రాడ్ లెంత్. సో అక్కడ నుంచి B1K అంటే ఎంత వస్తుంది? ఎల్ కాస్ బీటా వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు B1O ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తామంటే B1K ప్లస్ KO అంటే ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా మైనస్ ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా ఈజ్ ఎక్స్. సో నెక్స్ట్ మనం ఓకే, సో వి విల్ డిఫైన్ ఎ రేషియో. సో ఒక రేషియో డిఫైన్ చేస్తాము, అది ఏంటంటే స్మాల్ ఎన్ అనే రేషియో డిఫైన్ చేస్తాం. ఎల్ బై ఆర్ వీ డిఫైన్ ఎ రేషియో కనెక్టింగ్ రాడ్ లెంత్ బై క్రాంక్ లెంత్. అది ఒక రేషియో అనేది డిఫైన్ చేస్తాము. వి విల్ డినోట్ దట్ విత్ ఎ లెటర్ నోన్ యాజ్ స్మాల్ ఎన్. సో కనెక్టింగ్ రాడ్ లెంత్ డివైడెడ్ బై క్రాంక్ లెంత్, దాన్ని ఒక లెటర్తో డినోట్ చేస్తుంది స్మాల్ ఎన్. సో అక్కడ నుంచి ఎల్ వాల్యూ అంటే ఏమొస్తుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్. ఇక్కడ నుంచి ఈ రేషియో నుంచే ఎల్ ఈక్వల్ ఎన్ ఇంటూ ఆర్ వచ్చింది. సో మనకి ఎక్స్ వాల్యూ అంటే ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లేస్లో ఏం చేస్తాము? సో ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ కాస్ బీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. సో ఎల్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తామంటే ఎన్ఆర్ రీప్లేస్ చేస్తాం. ఎన్ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ ప్లేస్లో ఎన్ఆర్ రీప్లేస్ చేస్తాం. ఎన్ఆర్ కాస్ టీటా ప్లస్ ఆర్ కాస్ టీటా. ఎన్ అంటే ఏం లేదు, కనెక్టింగ్ రాడ్ లెంత్ బై క్రాంక్ లెంత్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీటాలో ఉంది చూడండి. ఎందుకంటే ఈ ఎల్ అనేది కనెక్టింగ్ రాడ్ లెంత్, ఇది ఎప్పుడు ఫిక్స్డే. ఒక మెకానిజం మీరు తీసుకున్నారు, కనెక్టింగ్ రాడ్ అంతే ఉంటుంది లెంత్. అదే క్రాంక్ లెంత్ తీసుకున్నారు, అది స్మాల్ ఆరే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ అనేది సమ్ ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ బీటా కామా టీటాలో ఉంది. సో ఇక్కడ ఏంటి? ఎఫ్ అనేది ఫంక్షన్ ఆఫ్ బీటా కామా టీటాలో ఉంది. ఫంక్షన్ ఆఫ్ బీటా కామా టీటాలో ఉంది. సో ఈ ఫంక్షన్ అంటే ఎక్స్ చూడండి, ఈ ఎక్స్ అనేది ఇక్కడ బీటా ఉంది, ఇక్కడేమో టీటా ఉంది. సమ్ ఫంక్షన్ ఆఫ్ బీటా అండ్ టీటా అంటే బీటా అండ్ టీటా రెండు వాల్యూస్ తెలిస్తే నేను డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ కనుక్కోగలను. కానీ నేను ఎలా కన్వర్ట్ అని ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ని నేను ఫంక్షన్ ఆఫ్ టీటాలో కన్వర్ట్ చేసుకుంటా. సో ఐ విల్ కన్వర్ట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీటా. ఫంక్షన్ ఆఫ్ టీటా అంటే క్రాంక్ అనేది ఎంత రొటేట్ అయింది అది తెలిస్తే నేను డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పిస్టన్ క్యాలిక్యులేట్ చేయగలగాలి. సో నేను అలా ఫంక్షన్ ఆఫ్ టీటాలో ఉండేలా కనుక్కోవాలి. అంటే మీరు ఇండైరెక్ట్గా ఈ కాస్ బీటాని మనం ఎలా రీప్లేస్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ టీటా వాల్యూస్ తోటి మనం రీప్లేస్ చేసుకోవాలి. సో కాస్ బీటా కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ బీటాని సమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాస్లో రీప్లేస్ చేయాలి. సో కాస్ బీటా అంటే ఏమవుతుంది? రూట్ ఓవర్
1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. సైన్ బీటా అంటే ఇక్కడ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సపోజ్ ఇక్కడ చూడండి, బీటాకి ఇది ఆపోజిట్గా ఉంది, ఏకే కదా, ఇది సపోజ్ వైఎన్ఎల్ ఎంత అనుకుంటున్నాను. సో సైన్ బీటా అంటే ఎంత అవుతుంది చూడండి, బీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ వై, ఎడ్సెంట్ సారీ హైపోటెస్ ఎల్, సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎల్. సో అక్కడ నుంచి మనం సైన్ బీటా ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తామంటే వై బై ఎల్. సో సైన్ స్క్వేర్ బీటా కదా, అంటే వై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్, వై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. సో సిమిలర్గా వై వాల్యూ చూడండి ఫ్రమ్ అనదర్ రైట్ యాంగిల్. సో మనకి రెండు రైట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఒకటేమో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కానీ ఈ వై వాల్యూ అనేది ఈ ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి కనుక్కోవచ్చు కదా. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా అంటే ఎంత వస్తుంది, థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, ఇది ఎంత లెంత్ వై. సో వై డివైడెడ్ బై ఎడ్సెంట్ సైడ్ సారీ హైపోటెన్యూస్ ఎంత స్మాల్ ఆర్. సో వై అంటే ఇండైరెక్ట్గా, సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అనేది వచ్చింది. అక్కడ నుంచి వై వాల్యూ ఎంత వస్తుంది, ఆర్ సైన్ థీటా వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆర్ ప్లే వై ప్లేస్లో ఏంటి ఆర్ సైన్ థీటా రీప్లేస్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఎల్ స్క్వేర్. సో అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా కాస్ బీటా అనే టర్మ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను థీటాస్లో కన్వర్ట్ చేయగలిగాను. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఏంటి సైన్ స్క్వేర్ థీటాలోకి వచ్చింది. సో ఇండైరెక్ట్గా నేను బీటా కాస్ బీటా టర్మ్ని ఎలిమినేట్ చేసి నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఇక్కడ వరకు కూడా మీరు క్లారిటీగా నేర్చుకోండి, ఓకేనా. ఇది మొత్తం మ్యాథమెటిక్స్ అంతే. ఓకే, మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.